ఆడబిడ్డపై ఇంత దౌర్జన్యమా? రాజకీయంగా ఎదుర్కోలేక ఆస్తులు ధ్వంసం చేస్తారా అంటూ టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంఘ తేజస్విని మండిపడ్డారు. అనంతపురం లక్ష్మీనగర్లో పార్క్ చేసిన తేజస్విని కారును గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. గతంలో సూపర్ సక్సెస్ బహిరంగ సభ సమయంలో కూడా తన కారుపై దాడి చేసి ధ్వంసం చేశారని తేజస్విని తెలిపారు. దీనిపై 4th టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఇంటి దగ్గర కార్ పార్క్ చేసినాను. మార్నింగ్ చూసుకునేపాటికి కార్ మీద దాడి చేశారు. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈ వైసీపీ నాయకులకు ఒక మహిళను రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు కార్ మీద దాడి చేశారు. నిజంగా సిగ్గుందా అని మేము అడుగుతున్నాం. చీరా గాజులు పంపిస్తాను, చీరా గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోండి. ఒక బీసీ మహిళ అయిన నా మీద అంత కక్షపూరితంగా నా వెహికల్ పగలగొట్టారంటే ఈరోజు వెహికల్ పగలగొట్టారు, రేపు ఇంటి మీదకైనా రావచ్చు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఇప్పుడే 4th టౌన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరినైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇలాంటి పిరికి పంద చర్యలు చేయడం మానుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి, రాజకీయంగా విమర్శించాలి. అంతేగాని వ్యక్తిగత వెహికల్ అయిన కార్ మీద దాడి చేయడం, బెదిరించడం, ఫోన్లు చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం ఏం పద్ధతి ఇదని నేను అడుగుతున్నాను. నిత్యం మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. వైసీపీ చేసిన వైఫల్యాలను జనాలకు అర్థమయ్యేలా చెప్తున్నాము. ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఈరోజు డైరెక్ట్గా కారే పగలగొట్టేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ చెప్తారు. సురేష్, తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంఘ తేజస్విని కారును కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తేజస్విని ఇంటి సమీపంలో జన్మభూమి రోడ్లో కారును రెగ్యులర్ గా పార్క్ చేసి ఉంచారు. అయితే నిన్న రాత్రి ఈ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కారు ముందు భాగంపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. గతంలో ఇదే తరహాలో సంఘ తేజస్విని కారును ధ్వంసం చేశారు. సూపర్ హిట్ కార్యక్రమం సందర్భంగా కూడా ముందు రోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇదే తరహాలో కారు మొత్తంగా ధ్వంసం చేశారు. దీనిపైన గతంలోనే నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మరోసారి సంఘటన కారు ముందు భాగంలో రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేయడం పట్ల తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక ఇదే తరహాలో దాడులకు పాల్పడుతున్నారు. గతంలోనే ఇదే తరహాలో కారును ధ్వంసం చేశారు. తనపై భౌతిక దాడికి కూడా పాల్పడే కుట్ర చేస్తున్నారు. కావున పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే గతంలో దాడి చేసిన సమయంలో పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకున్నట్లయితే ఈ తరహా దాడి మరోసారి జరిగే అవకాశం ఉండేది కాదు. ఇదే తరహాలో కారుని ధ్వంసం చేసేవారు కాదు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని కారుని ధ్వంసం చేసిన వారి పట్ల కఠినంగా వివరించాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.